ఈ కష్టాలు కూడా చెప్పిరావు, కొన్నిసార్లు సడన్గా వస్తాయి. కానీ జీవితం ఎంత భయంకరమైందండి. మనం గడిచిన వారంలో ఈ నెలలో ఎన్నో న్యూస్లు మనం చూసాం. ఆ కూలిపోయిన విమానం ఏంటి, ఎంతోమంది చనిపోయారు. 10 సెకండ్లో వాళ్ళు కూలిపోయి వారు చనిపోయారు. ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నారో నేను గుర్తించగలను. నేను పోయిన నెల సిక్కింగ్కి వెళ్ళేటప్పుడు వస్తున్నాను, విమానాలు వస్తుంటే పైన 3 గంటల ప్రయాణం కొండల మీద నుంచి వెళ్తుంది. భయంకరంగా వర్షాకాలంలో ఎక్కాను, మొత్తం ఊగిపోయింది. అప్పుడు నిజంగా మా కొడుకు ఫోటోలు అన్నీ చూసుకుంటా ఉన్నా నేను ఫోన్లో. వచ్చినప్పుడు చెప్తున్నా అవుతుంది సంయుక్త, అన్ని ఫొటోస్ చూసుకుంటా ఉన్నాడు. అంటే అంత భయంకరంగా అనిపించింది. అయితే ఈ విమానం ఎగరంగానే కూలిపోయి 10 నిమిషాల్లో ఎన్నో భయంకరమైన వార్త మనం విన్నాం. చనిపోయారు, ఒక్కరు కూడా బ్రతకలేదు. వారితో పాటు విమానం ఎక్కని వారు కూడా వారు చనిపోయి, డాక్టర్ సైతం వారు చనిపోయారు. మొత్తం ప్రపంచం అంతటా ఎంతో తీరని భయము అది పుట్టించింది. చాలా తర్వాత అనేకమైన విమానాలు ఎగురుతూ ఉన్నప్పటికీ కూడా అవి కింద ఆగిపోవడం, ఇలా ఎన్నో ప్రమాదాలు మనం చూసాం. మొన్న తెలంగాణలో 35 మంది అగ్ని ప్రమాదంలో వాళ్ళు చనిపోయారు. 35 మంది అగ్ని ప్రమాదంలో వాళ్ళు చనిపోయారు. తర్వాత మలేషియాలో ఒక పడవ మునిగిపోయి అనేక మంది చనిపోయారు. ఇలా ఎన్నో మరణకరమైన పరిస్థితులు ఈ నెల మనం విన్నాం. ప్రతిరోజు కూడా మనం చూస్తాం. మనం ఏమీ అనుకోము, రేపొద్దున మనం లేస్తే ఈ మరణ వార్త మనం వింటామేమో, రేపొద్దున మనం లేస్తే ఈ మరణకరమైన పరిస్థితి మనం చూస్తామేమో, రేపొద్దున లేస్తే ఈ మనిషి ఉంటాడో లేదో. ఎంత భయంకర లోకం అంటే ఈరోజు మనం మాట్లాడుతున్న వ్యక్తి రేపొద్దున బ్రతికి ఉంటాడో లేదో కూడా మనకు తెలియదు కదా. ఈరోజు మనం స్నేహం చేస్తూ, మనం ఛాయ్ తాగుతూ బాగున్నావా బాలేవా అని మాట్లాడుతున్న వ్యక్తి రేపు ఉదయకాల సమయంలో ఆ వ్యక్తి బ్రతికి ఉంటాడో లేదో కూడా మనకు తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. మరణానికి వయసుతో సంబంధం లేకుండా పోయింది. మరణానికి బలముతో సంబంధం లేదు, మరణానికి జ్ఞానముతో సంబంధం లేదు, ఆరోగ్యముతో సంబంధం లేదు, తెలివితో సంబంధం లేదు. దేవుడు నియమించిన దినమున అది ఖచ్చితంగా వస్తుంది. అయితే కష్టాలు కూడా అంతే. మనిషికి చెప్పిరావు. రేపు పొద్దునే మనం ఎక్స్పెక్ట్ చేస్తామా, ఓ నెల తర్వాత ఇంత అప్పు చేస్తాము, ఒక రోజు తర్వాత ఈ రోగం మనకు వస్తుంది, ఓ రోజు తర్వాత ఈ బాధ మనకు వస్తుంది అని ఏ మనుషుడు కూడా వాళ్ళు ఎదురు చూడరు. జీవితం అది పంపిస్తూ ఉంది. అయితే వీళ్ళు కూడా ఎదుర్కొన్నారు. ఎంత భయంకరమైన ఎదుర్కొన్నారంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో ఇదే సంఘటన గురించి రాస్తున్నాడు. వాళ్ళు ఏ పరిస్థితి గుండా వెళుతున్నారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. సాయంకాలమైనప్పుడు చాలు, ఇది సాయంకాలమైనప్పుడు అనే అక్కడ మాట్లాడుతూ ఇదే సంఘటనను మత్తయి అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు ఉన్న పరిస్థితి ఎట్లంటే, ఎవరైనా ఇక్కడ ఎంతమంది సముద్రాన్ని చూశారండి? ఎంతమంది చూశారు? దశరథన్న లేపుతలేడు, మొన్న పోయినాడు కదా. ఎంతమంది సముద్రాన్ని చూశారు కదా? సముద్రంలో ఎప్పుడైనా రాత్రి కూర్చున్నారా మీరు? రాత్రి కూర్చున్నారా? రాత్రిపూట సముద్రం అంతా భయంకరమైంది ఇంకోటి లేదు. వినాలి అమ్మ, వింటున్నారా? వినండి. రాత్రిపూట సముద్రం అంతా భయంకరమైంది ఇంకోటి లేదు. అందుకే రాత్రులు చాలా సముద్రాలు 5-6 గంటలకు 6-7 గంటల కల్లా చీకటి పడగానే ఎవరిని కూడా ఉండనివ్వరు, అందరినీ కూడా పంపించేస్తూ ఉంటారు. అది సముద్రాలు అలా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా అశోకాన చూస్తున్నాడు, ఎప్పుడు తీసుకోతాడు నన్ను సముద్రం దగ్గర పోదాం రైట్. కాబట్టి భయంకరమైన సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాల్లో రాత్రిపూట ఎందుకు ఎక్కువ భయంకరంగా ఉంటాయంటే, రాత్రిపూట గాలి యొక్క ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భయంకరమైన సముద్రాలు కొన్ని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని ముందుకు వస్తూ ఉంటాయి. పొద్దునంతా కూడా వెనక్కుండి రాత్రంతా ముందుకు వచ్చే పరిస్థితులు మనకుంటాయి. అయితే వీళ్ళు కూడా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒకటి, వీళ్ళు అనుకోకుండా వీళ్ళ కష్టంలో చిక్కుకున్నారు. 2, అది సాయంకాలం, అది చీకట్లో అంధకారంలో ఉన్నారు. 3, వీళ్ళ పడవ కూడా పగిలిపోయేంత అలల చెదవలు కొట్టబడుతున్నారు. వీళ్ళ పడవ కూడా పగిలిపోయింది. మొన్న మీకు ఆల్రెడీ చెప్పాను, యూట్యూబ్లో ఆర్కియాలజీ ఇస్రాయల్ ప్రాంతంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక కట్టడం, ఏదో ఒక తవ్వకం బయటపడతా ఉన్నాయి. అనేకమైన తవ్వకాలు ఉన్నాయి. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నోవాహు ఓడనేమి, ఐగుప్తు రథాలేమి, ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇవన్నీ చరిత్ర ఆధారం. మొన్నొకడు అన్నాడు, తోమా అసలు భారతదేశం రాలేదు అని చెప్తున్నాడు. మరి తోమా సమాధి ఉంది భారతదేశంలోనే. తోమా వచ్చని రుజువుగా భారతదేశం ఒక స్టాంపు, రెవెన్యూ స్టాంప్ అక్కడ ప్రవేశపెట్టింది. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఒక పడవ మొన్న కనిపెట్టారు. ఆ పడవ గలలి నుంచి బయటకు తీస్తే ఈ పడవ సైజు ఒక 12 మంది కూర్చొని దాకా సైజు అంట.
12 మంది కూర్చుంటారు. దీనికి 2 స్టెప్పులు ఉంటాయి. అమరమున అంటే కింద ఫ్లోర్ బేస్మెంట్, ఏదైనా పెద్ద బిల్డింగ్ కింద పార్కింగ్ అండర్ గ్రౌండ్ పెడతారు కదా, బేస్మెంట్. పైన ఫ్లోర్లో వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. ఈ 12 పట్టే ఈ ఓడలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచన చేయండి, ఒక బేషన్లో ఒక చీమను వేస్తే నీళ్లు మొత్తం ఊతే చీమ బయటకు పడుతుంది కదా, అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నారు, ఇంక అయిపోయింది మా బ్రతుకు, మేము చనిపోతాం, ఇంక అయిపోయింది మా జీవితం, మేము అది అయిపోయింది, మేము చనిపోయే పరిస్థితి మా ముందుంది, మా బోటు పగిలిపోయే రోజు మాకు వచ్చింది, లేకపోతే ఇన్ని రోజులు మేము ఉన్నాము, ఇంక అయిపోయింది అన్న పరిస్థితిలో వాళ్ళు చిక్కుకున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. ఈరోజు ఎంతమంది ఈ పరిస్థితులు లేమండి. పొద్దున ఏమి సంభవిస్తుందో గుర్తులేక పొద్దున సడన్గా ఒక అనారోగ్య పరిస్థితి, పొద్దున సడన్గా ఒక ఆర్థిక ఇబ్బందులు, పొద్దున సడన్గా ఎవరో ఒక మనకు ఆటంకంగా ఉండడం, పొద్దున సడన్గా వ్యాపారానికి ఏదో ఆటంకం, ఆరోగ్యానికి ఏదో ఆటంకం, వ్యక్తిగతంగా ఆటంకం. ఈరోజు కష్టములు లేని ఏ కుటుంబం లేదు, ప్రతి కుటుంబంలో ఒక కష్టం ఉన్నది కదా. కష్టం లేని ధనవంతులు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఉన్నారండి? ఉంటే మీ చేయి చూపించండి ఒకసారి. ఉన్నారా? ఎవరు లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం ఉంది. అయితే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇప్పుడు మొదటి వచనం చదువుకుందాం, చూడండి. ఆ దినమే 35వ వచనం, సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? బ్రదర్స్ రండి, మనందరం కూడా వెళ్దాము, వింటున్నారయ్యా, మనందరం కూడా వెళ్దాము, ఆ ఒడ్డుకు మనం వెళ్దాము అని దేవుడు చెప్పగానే వీరందరూ మరో మాట మాట్లాడలేదు. ప్రభువా, ఇది సాయంకాలం అయింది కదా, సాయంకాలం అయితే భయంకర వెదర్ మొత్తం మారిపోతుంది, సాయంకాలం అయితే భయంకరమైన గాలులు వస్తాయి కదా, మనం వెళ్ళడం అంత సురక్షితము కాదేమో అని చెప్పలే. దేవుడు చెప్పిన వెంటనే మరో మాట మాట్లాడకుండా వీళ్ళందరూ కలిసి ఓడలో కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు విధేయత చూపుతున్నట్ట చెప్పండి మీరు చెప్పాలి. విధేయత చూపుతున్నట్ట? సరే, మీకు నాలుకకి ఈజీ చెప్తా. మాట వింటున్నట్ట, మాట వింటున్నట్టు. అది ప్రాబ్లం. విధేయత అనరాక అంటలేరు, రైట్? మాట వింటున్నట్ట, వింటున్నారు. వీరు కష్టంలోనికి వెళ్ళింది మాట విననందుకు కాదు, దేవుడి మాట విన్నందుకు వీళ్ళు కష్టంలోనికి వెళ్ళారు. మీ పాయింట్ అర్థం చేసుకోవాలి, ఓకేనా? దేవుడి మాట విననందుకు, అయ్యో ప్రభువా, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, వీళ్ళందరూ వ్యభిచారులైనందుకు, వీళ్ళందరూ దొంగలైనందుకు, వీళ్ళందరూ దేవుడి మాట విననందుకు ఈ యొక్క పెద్ద సునామీలో లేకపోతే తుఫానులో వారు చిక్కుకోలే. దేవుడి మాట విని విధేయత చూపినందుకు ఈ కష్టంలోనికి దేవుడు వాళ్ళని ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు కొన్నిసార్లు దేవుడి మాట వినకపోతే శోధన కాదు, దేవుడి మాట వింటే విధేయత చూపితే కూడా నేను శోధనలోనికి ప్రవేశపెడతాడు. అనేక మంది ఈ విషయం చెప్పరు, నీ కష్టం ఉన్నది అని చెప్పరు, నీవు కష్టాల్లోనికి వెళుతావు అని చెప్పరు. అనేక మంది ప్రాస్పెరిటీ గాస్పల్ సెలబ్రిటీ ప్రీచర్స్ ఏదైనా హైదరాబాద్ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు, కానీ వాక్యానుసారంగా మాట్లాడితే నీవు మాట విన్నందుకు కూడా నీకు కష్టంలో దేవుడు ప్రవేశపెడతాడు. హల్లెలూయా. కొన్ని ఉదాహరణలు మనం చూద్దామండి. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం, రైట్? ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోని ఎందులో ప్రవేశపెట్టారు చెప్పండి? ఎందులోకి వెళ్ళారు వాళ్ళు? అందరు చెప్పాలి. ఎందులోకి వెళ్ళారు? అగ్నిలోనికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? దొంగతనం చేశారా? తప్పు చేశారా? వ్యభిచారం చేశారా? ఎందుకు వెళ్ళారు? దేవుడు తప్ప ఇంకెవ్వరికి నమస్కరించనందుకు వారు అగ్నిలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలుని సింహభంలో ఎందుకు పంపారు? ఏ నేరం చేస్తాడు దానియేలు? దొంగతనం చేశాడా? ఏమైనా తప్పు చేశాడా? ఏ పాపమైన దానియేలో మనకు కనబడుతుందా? మరి ఎందుకు? దేవుడికి విధేయత చూపి ఒకరు వచ్చి నువ్వు ప్రార్థన చెయ్యొద్దు అన్న ప్రార్థన చేశాడు. భక్తి విడిచిపెట్టాలి అన్న విడిచిపెట్టకు నిలబడ్డాడు కనుక ఎక్కడ వెళ్ళాడు? సింహాల బోనులోనికి వెళ్ళాడు. వీళ్ళిద్దరు కూడా దేవుడితో ఏదో తప్పు చేసో ఏదో పాపం చేసో కష్టంలోనికి వెళ్ళలే. దేవుడి మాటకు విధేయత చూపినందుకు వీళ్ళు కష్టంలోనికి పడ్డారు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇంకో ఉదాహరణ, 2 ఉదాహరణల తర్వాత చెప్తాను. గొప్ప విషయం ఏంటంటే వీరు అగ్నిలోనికి వెళ్ళారు, కనీసం వాసన కూడా వాళ్ళు అంటలేదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అగ్నిలోనికి వెళ్ళారు, వాసన కూడా అంటలేదు. ఈ దానియేలు సింహాల బోనులో వెళ్ళారు, కనీసం సింహాలు దగ్గర కూడా రాలేదు. ఇంకో ఉదాహరణ చెప్తాను.
మాట వినకపోతే కూడా కష్టాలకు వెళ్తాం. ఎలా ఉంటుందంటే, నోవహు మాట విన్నాడా? నోవ చెప్పాడు. నోవహు ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా సండే స్కూల్ పిల్లలు? ఎక్కడికి వెళ్ళాడు? నిన్నవే వెళ్ళమన్నాడు. కానీ నోవ ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఓకే పిల్లగా, నా మాట వింటలేవు కదా, నా మాట వద్దన్నా కూడా పోయినావు కదా అని చెప్పి, అయినా కూడా ఆయన కష్టంలోకి వెళ్ళాడు. ఇది మాట వినకుండా వెళ్ళిన కష్టం కదా. నీళ్ళంటాయా యోనాకి? అయ్యా నీళ్ళు అంటినాయా యోనాకి? అంటినాయి. మునిగిపోయింది మొత్తం నీళ్ళల్లో. చేప మింగేసింది. 3 రోజులు నీళ్ళల్లోనే ఉన్నాడు. భయంకరమైన కష్టాలు అయ్యి అప్పుడు పడ్డాడు బయట. ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఈయన పేరు సంసోన్. బలం కోసమే బ్రతికాడు, ఆరోగ్యం కోసమే జీవించాడు, మొత్తం బలం కోసం బ్రతికాడు. ఏమైంది? దేవుడు చిటికేస్తే మొత్తం బలం అంతా పోయింది. చెప్పాడు, నువ్వు వీళ్ళని నడిపించాలని చెప్తే లేదు అని సొంత నిర్ణయం తీసుకొని పోయాడు. ఏమైపోయిందండి? ఏమైపోయింది చెప్పండి. ఏమైపోయింది? బలము పోయింది, కళ్ళు పోయాయి, ఇవన్నీ కూడా పోయాయి. ఇది ఇద్దరికి వ్యత్యాసం. ఒకరేమో దేవుడి మాట విని కష్టంలోనికి వెళ్ళారు, ఇంకొకరేమో దేవుడి మాటను తృణీకరించి కష్టంలోకి వెళ్ళారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే, జలములలో పడి నేను వెళ్ళినా అవినా గడియా, జలములలో పడి నేను వీళ్ళు జలములో వెళ్ళిన జలములు వాళ్ళ మీద పారలేదు, అగ్నిలో వెళ్ళిన వీళ్ళని కాల్చజాలేదు. ఎందుకు తెలుసా? దేవుడి మాట విని శ్రమలోనికి వెళ్ళిన ప్రతి ఒక్కరితో దేవుడే చేయి పట్టుకుని నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు ఏదో కష్టము గుండా నువ్వు వెళుతుండొచ్చు. ఈరోజు నువ్వు ఏదో కష్టము గుండా వెళుతుండొచ్చు, ఏదో బాధకుండా నువ్వు వెళుతుండవచ్చు. నువ్వు అనుకోవచ్చు, ప్రభువా నేను ఇంత నమ్మకంగా బ్రతుకుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను భక్తిగా జీవిస్తూ ఉన్నాను, ఏ తప్పు వచ్చేది, ఎందుకు ఈ కష్టం అంటే, దేవుడు నిన్ను కష్టములోనికి తీసుకెళ్ళింది నీకు జీవ కిరీటమును ధరింపజేయడానికి. హల్లెలూయా. కొన్ని మాటలు మనం చదువుకుందాం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందరూ చదవాలి, అందరూ దిద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును కదా. ఏం చెప్తున్నాడు? జీవ కిరీటము పొందును. ఇక్కడ ఎంతమంది చెప్పగలుగుతారు నేను జీవ కిరీటం పొందుకుంటానని? ఎంతమంది ఆశపడుతున్నారు నేను జీవ కిరీటం పొందుకోవాలని కదా. ఈరోజు కష్టాలు రావగానే దేవుణ్ణి విమర్శించడము, దేవుని దూషించడం ప్రతి ఒక్కరు చేసే పని. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు చేసే పని తెలుసా? శోధనకు నిలిచి ఉండటం. ఎంత గొప్ప ధన్యత అండి. దేవుడు జీవ కిరీటమును వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు జీవ కిరీటమును మనుషులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంకో మాట చదువుకుందాం చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో యొక్క వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. ఏమర్థమైంది ఈ మాటలో? ఏమర్థమైంది? కొంతమంది కొత్తగా చదువుతున్నారు ఈ మాట, కొంతమంది కొత్తగా ఉంది. అబ్బా ఈ మాట కూడా బైబిల్ ఉందా అనిపిస్తుంది కొంతమందికి కదా. ఏమని చెప్తున్నాడు? ఓ పిల్లలారా, ఈ కష్టం వచ్చిందని మీరు ఆశ్చర్యపడొద్దు. ఈ బాధ ఎందుకు వచ్చిందో, ఈ అప్పు ఎందుకు వచ్చిందో, ఈ రోగం ఎందుకు వచ్చిందో, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు ఆశ్చర్యపోవద్దు. కానీ మీరు క్రీస్తుతో ఆయన శ్రమలో మీరు పాలివారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ఆ సింహభవంలో దానియేలు ఒక్కడ లేడు, ఆ సింహభవంలో దానియేలుతో పాటు దేవుడు కూడా ఉన్నాడు. అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో మాత్రమే లేరు, అగ్నిగుండంలో వాళ్ళతో పాటు దేవుడు కూడా ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, నీ కష్టంలో దేవుడు ఉన్నాడా లేడా? చెప్పు. నీ కష్టంలో దేవుడు ఉన్నాడా లేడా? చెప్పు. నీ కష్టంలో దేవుడు ఉన్నాడా లేడా?
ఉన్నాడా లేడా? నీ కష్టంలో దేవుడు ఉన్నట్లయితే నీకు జీవ కిరీటం దేవుడు సిద్ధంగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు ఆశ్చర్యపడిపోతున్నావు, ప్రభువా ఇంత భక్తి ఇంత క్రైస్తవుడిగా జీవించి అన్యుడు ఆశీర్వదించబడుతున్నాడు, అన్యుడు దీవించబడుతున్నాడు, అన్యుడు ఎంత ఎదుగుతున్నాడు. నా జీవితంలో అప్పులున్నాయి, నా జీవితంలో శోధనలు ఉన్నాయి, నా జీవితంలో బ్రతుకు బాలేదు, నా బ్రతుకు ఎందుకు ఇలాగుంది అంటే నీ బ్రతుకులో ఏమి ఉన్నా లేకపోయినా దేవుని బిడ్డ, నీ బ్రతుకులో సృష్టికర్త నీతో పాటు నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఏముంది? ఇలాంటి కృంగుదల అనేక మందికి వస్తున్నాయి, ఇలాంటి కృంగిపోతున్నారు కొంతమంది. అయితే ఒక గొప్ప దైవజనుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఈ సేవకుడు ఒక సంఘంలో ఆయన పాస్టర్గా చేస్తుంటే ఆ సంఘం వారు భయంకరంగా హింసించారు ఆయన. రోజు సూటిపోటి మాటలని, ప్రతిరోజు ఆదివారం ఏదో గొడవ పెట్టి ఆయన వేసుకున్న బట్టలకో ఇంకా దేనికో అన్ని గొడవలు పెడితే ఒకరోజు మార్టిన్ లూథర్ కింగ్ చాలా కృంగిపోయి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రభువా ఎందుకు నీ సేవ చేద్దామని నేను వస్తే, నీ పరిచర్య చేద్దామని నేను వస్తే వాడొక్కడికి మాట్లాడు, ఇంకోడొచ్చి ఇంకా మాట్లాడాడు. ప్రభా ఎందుకు కష్టం అంటే కొంతసేపు అయిన తర్వాత ఆమె భార్య ఒక నల్ల కోట్ వేసుకుని ఆ రూమ్లోకి వచ్చిందంట. ఏ కోట్ వేసుకుందండి? ఏ కోట్ వేసుకుంది? వినాలి. ఏ కోట్ వేసుకుంది? నల్ల కోట్. ఈ నల్ల కోట్ వేసుకొని రూమ్లోనికి వచ్చింది. రూమ్లోనికి వచ్చి కూర్చుందంట. అప్పుడు మార్టిన్ లూథర్కి అన్నాడు, జర్మనీలో నల్ల కోట్ ఎందుకు వేసుకుంటారని ఎవరు చనిపోతే వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు అయ్యా చెప్పండి? ఎందుకు వేసుకుంటారు? ఎవరైనా చనిపోతే వేసుకుంటారు. ఈ పెద్ద నల్ల కొట్టు వేసుకుని ఈమె లోపలికి వచ్చింది. లోపలికి వస్తే మార్టిన్ లూథర్కి అన్నాడంట, ఏమ్మా ఎవరు చనిపోయారు? ఎవరు చచ్చిపోయినారు? ఎందుకని నువ్వు నల్ల కొట్టు వేసుకొని వచ్చినావు? ఎవరు చనిపోయినారు? అప్పుడు అమ్మన్నదంట, ఏమన్నది తెలుసా? దేవుడు చనిపోయినాడు. ఏమన్నదండి? ఎవరు చనిపోయినారంట? దేవుడు చనిపోయినాడు, అందుకే నల్ల కోట వేసుకొని వచ్చినా అన్నదంట. అప్పుడు అన్నంట, నీకేమన్నా పిచ్చా? మనుషులు చనిపోతే దేవుడు ఎలా చనిపోతాడు అని ఇంకా సజీవుడుగా ఉన్నాడు కదా. అప్పుడు అమ్మన్నదంట, ఆయన సజీవుడుగా ఉంటే నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నదంట. ఆయన బ్రతికుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆయన బ్రతికి ఉంటే నీవెందుకు కృంగిపోతున్నావు? ఆయన బ్రతికి ఉంటే నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆయన బ్రతికి ఉంటే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నీ కష్టము దేవుడికి అప్పచెప్పిరా అని ఆమె చెప్పగానే అప్పటి నుంచి మార్టిన్ లూథర్ కింగ్ పరిచర్య ఒక 1000 అంతలు. మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు, ఆయన విమర్శించిన వారు ఒక్కరు కూడా చరిత్రలో మిగలలేదు కదా. ఎవరు బలపరిచారు? తన భార్య. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నారా దేవుని బిడ్డ? నీ కుటుంబంలో ఒక ప్రశ్న, సూటి ప్రశ్న. ఇలా నీవు కృంగిపోయినప్పుడు, ఇలా నీవు బలహీనపడ్డప్పుడు, నీ భర్త బలహీనపడితే కృంగిపోయిన పరిస్థితిలో ఉంటే బలపరిచే భార్యగా నీవు ఉన్నావా? నీ భార్య బలహీనపడినప్పుడు బలపరిచే భర్తగా నీవు ఉన్నావా? నీ పిల్లలు పాపంలో పడిపోతే రా ప్రార్థన చేసుకో అని బలపరిచే తల్లిదండ్రులుగా మీరున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మెప్పి పుచ్చడం చాలా సులువైన పని. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు వేస్ట్ గానివి అనడం చాలా సులువైన పని, యోబు భార్యలాగా. కానీ నమ్మకమైన తెలుసా, ఈ స్త్రీ ఏమంటుంది తెలుసా? దేవుడు బ్రతికి ఉంటే నీవెందుకు కృంగిపోతున్నావు? చాలా మంది తండ్రులు పిల్లలకు చెప్పలేరు బైబిల్ చదవమని. దమ్ము లేదు. ఎందుకు? నువ్వు బైబిల్ చదవవు కనుక నీ పిల్లలకు బైబిల్ చదవమని చెప్పలేవు. చాలా మంది తల్లులు మీ పిల్లలకు మోకరించి ప్రార్థన చేయి చెప్పలేరు. ఎందుకన్నా మీరు ప్రార్థన చేయరు గనక. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో రా చర్చికి పోదామని చెప్పలేరు, ఎందుకంటే మీరు చర్చికి రారు గనక. ఈమె గుర్తించింది, ఈమె చెప్తుంది ఏమని తెలుసా? నా దేవుడు సజీవుడుగా ఉన్నాడు గనక ఆయన ఉండగా నువ్వెందుకు బాధపడుతున్నావు అని ప్రశ్న వేస్తుంది. ఏం బిడ్డ, ఈరోజు నిజంగా ధైర్యంగా చెప్పు. నీ పిల్లలకు ధైర్యంగా చెప్పగలుగుతావు వాక్యం చదువుమని? ఆ పరిస్థితి ఉన్నామా అనేక మంది? నీ పిల్లలకు ప్రార్థన చేసుకో, మోకరించని చెప్పగలుగుతున్నామా? నీ పిల్లలకు రా కుటుంబ ప్రార్థనలో కూర్చో అని చెప్పే దమ్ము మనకు లేదు, ఎందుకంటే మనమే లేం. నీ స్నేహితుడికి చెప్పగలుగుతున్నావా పరిశుద్ధత జీవితం గురించి? నీ ఇరుగు పొరుగు చెప్పగలుగుతున్నావా? నీ కుటుంబ సభ్యులకు చెప్పగలుగుతున్నావా దేవుడి గొప్పతనాన్ని గురించి? ఎందుకంటే నీవే ఆ పరిస్థితులు లేవనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అనేక మంది వెంబడించలేదు. మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా ఆయనతో పాటు అనేక దోణెలు వచ్చాయి. కానీ ఆ దోణెలు ఏమైపోయాయి? అద్దరికి చేరాయా?
అంటే ఒడ్డు చేరాయా. చూడండి, మీకు మళ్ళీ చదువుతాను, దయచేసి శ్రద్ధగా వినాలి. మీరు శ్రద్ధగా వింటే మీకు నిద్ర రాదు. మీరు నిద్ర వస్తుందని మీరు శ్రద్ధగా వినట్లేదని గిచ్చుకోండి, కానీ వాక్యం వినండి. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 36వ వచనం చదువు. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని ఏమొచ్చాయి శ్రోతక్క, ఏమొచ్చాయి? మరికొన్ని దోణెలు వచ్చాయి. అంటే అర్థమైంది, మరికొన్ని పడవలు వచ్చినాయి. ఏవి పడవలు? ఏమైపోయినాయి పడవలు? స్టార్టింగ్ ఉన్న యేసు ప్రభుతో నడిచిన లోపలికి వచ్చే యేసు ప్రభుతో మరి ఇవి అంతం వరకు ఉన్నాయా? ఈ దోణెలు నీళ్లు దాటాయా? ఈ దోణెలు అద్దరికి చేరాయా? మరి ఏమైపోయాయి దోణెలు? ఏమైపోయాయి దోణెలు? అనేక మంది క్రైస్తవులు ఇది అలాగే ఉన్నారు. ఓ క్రైస్తవుడా, ఒకవేళ రక్షించబడ్డాను అని నిన్ను మోసపుచ్చుకుంటే ఈ ఉదయకాల సమయంలో నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయనతో ప్రారంభమైన అనేక మంది లేరు. చదువుకున్నాం 66వ వచనంలో, అందుకని అప్పటి నుంచి అనేకమైన శిష్యులు ఆయనను వెంబడించడం ఏమైపోయింది చెప్పండి? మానేశారు. ఆయనతో ప్రారంభించిన వారు అనేక మంది రాలేదు. మధ్యలోనే అందరూ అనేక మంది వెళ్ళిపోయారు. ఈరోజు నీవు కూడా క్రీస్తు వలె లేకపోతే ఆయనతో పాటు ప్రయాణించవచ్చు, క్రైస్తవులాగా బ్రతకవచ్చు, క్రైస్తవులాగా జీవించవచ్చు. నీ పేరు అదై ఉండవచ్చు, నీ పాటలు పాడవచ్చు, నీకే ఆత్మీయత ఉన్నట్టు నువ్వు చూపించుకోవచ్చు. కానీ నరకంలో నీవే మొట్టమొదటి వ్యక్తివై ఉండవచ్చు కూడా. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మీకు మంచిగా అర్థం కావాలి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యేసు ప్రభు ఎక్కడ పడుకున్నాడు? అమరమున పడుకున్నాడు. తలగాడు వేసుకొని మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన మంచిగా పడుకున్నాడు. అయితే ఇంకొక వ్యక్తి కూడా అమరం పడుకున్నాడు. ఎవరైనా బైబిల్ చదవండి అమ్మ, బైబిల్ చదవండి అమ్మ, రోజు బైబిల్ చదవండి, మీ పిల్లలకు నేర్పించండి. ఏంటి ఇంకొక ఆయన ఎవరు పడుకున్నారు? యోనా పడుకున్నాడు. యోనా కూడా అమరమున పడుకున్నాడు. యోనా కూడా యేసు ప్రభులకు అమరమున పడుకున్నంత మాత్రాన యోనా యేసు ప్రభు కాదు. యేసు ప్రభు ఏమో లేచి నిమ్మల పరిస్థితి ఆగిపోయింది. యోనా ఏం చేశాడు? లేచి నీళ్ళలో పడ్డాడు. ఇద్దరు ఒకటా? నీవు క్రైస్తవుడుగా లోకానికి కనిపించినంత మాత్రాన క్రైస్తవుడు కాదు. నీవు దేవుడికి ఎలా కనిపిస్తున్నావు? నీ మాటలు ఎలా కనిపిస్తున్నాయి? నీ ప్రవర్తన ఎలా కనిపిస్తుంది? నీ భక్తి ఎలా కనిపిస్తుంది? నీ ప్రార్థన జీవితం ఎలా కనిపిస్తుంది? నీ యొక్క విషయాలు ఎలా కనిపిస్తున్నాయి? ఇవి చాలా జాగ్రత్తగా నీవు కనపరుచుకోవాలి. అనేకమైన దోణెలు వచ్చాయి, అనేక దొరదలు ఆ ఒడ్డులోనికి బయటకు రాలే. అవి ఏమైపోయి ఎవరికి తెలియదు. ఎంత చక్కగా ప్రారంభించి ఉంటామో క్రైస్తవ జీవితాన్ని కదా. మనం చూస్తే అనేక మందికి అబ్బా ఇలా ఉండాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా చేయాలి, అప్పుడు దేవుడు పెడతాడు. అప్పుడు దేవుడు కాదు, కొన్ని సైతం ఇలా విసురుతాడు. కొన్ని అధిగమించి మనం వస్తాము. కొన్ని వాటిని పట్టుకొని ఆత్మీయ స్థితిలో పోరాడడానికి ఉంటాం, పడిపోతాం. కొన్నిసార్లు మనం ప్రశ్నించుకోవాలి, ముందు మన ప్రార్థన జీవితం ఏది, తర్వాత మన ప్రార్థన జీవితం ఏది. ఏది చూస్తాడు దేవుడు? నీ జ్ఞానమునా? నువ్వు బైబిల్ 1000 సార్లు చదవడం చూస్తాడా? చూడడు. నువ్వెంత అందంగా ఉన్నావు చూస్తాడా? నువ్వెంత బలంగా ఉన్నావు చూస్తాడా? నువ్వెంత బలశాలివో చూస్తాడా? ఆయన చూసేది నీ పరిశుద్ధతను చూస్తాడు. నీ ప్రార్థనా జీవితాన్ని చూస్తాడు. నీ వాక్య జీవితాన్ని చూస్తాడు. నీ వాక్యానికి విధేయతగా ఎంత లోబడతావో దాన్ని చూస్తాడు. అది దేవుడు కొలిచే కొలమానం. యేసు ప్రభులాగా ఉండి ఆయనలాగా పాటలు పాడి ఆయనలాగా ప్రార్థన చేసి అబ్బో దేవా అని ప్రార్థన చేసినంత మాత్రాన యోనా యేసు ప్రభు కాడు. మనం విశ్వాసులము కాదు. జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు వీళ్ళు వెళ్ళి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంట? అదే 35వ వచనం కింద మనం చదువుకొని చూడండి. 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి 38వ వచనం చదువుకుందాం. ఆయన దోణె అమరమున తలగాడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి ఏమంటున్నారు? బోధకుడు. చెప్పండి ఏమంటున్నారు? చెప్పండి అయ్యా అన్న వెనక ఏమంటున్నారు? మీరు నన్ను తిట్టుకున్నా సరే మీరు చెప్పాలి. చెప్పకపోయినా తిట్టుకుంటారు కాబట్టి ఇట్లా కలిసి తిట్టుకోండి. చెప్పండి ఏమంటున్నారు? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనను అని చెప్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీదనే బండి మీద పోతున్న స్వార్థమ్మా, నా పెట్రోల్ అయిపోయింది.
అప్పుడు నా బండి పక్కన నరేష్ పోతున్నాడు అనుకో, నన్ను చూస్తున్నాడు పోతే నేను ఏమంటాను నరేష్తోని, ఏం నరేషా నేను బండి పెట్రోల్ అయిపోయి రోడ్డు పక్కన నిలబడ్డా, నా పక్కన నుంచి పోతున్నావు, చింత లేదా నా గురించి, నీకు చింత లేదా? అడుగుతాను అడగనా? ఇప్పుడు చికెన్ కూర మంచిగా బిర్యానీ వండి ముందు పెట్టినావు, మీ పిల్లలు మంచి ఆకలి అవుతుంది, వాళ్ళకి ఇవ్వకుండా నువ్వే తింటున్నావు అనుకో, వాళ్ళు ఏమంటారు? ఏమ్మా అన్యాయం ఇది, చికెన్ బిర్యానీ వండి ఆకలితో నా ముందు చికెన్ బిర్యానీ నాకు పెట్టకుండా తింటావా, నీకు చింత లేదు అంటావా లేదా? వీళ్ళు అదే ప్రశ్న అడుగుతున్నారు, ప్రభువా ఇంత అన్యాయమా? వాళ్ళందరికీ మేలు చేసి ఇంత వస్తుంటే నువ్వు ఏమి పట్టినాడు మంచిగా వండుకున్న విధంగా న్యాయమా అని లేపుతున్నారు. ఇప్పుడు ఇక్కడే మీరు ఆలోచించిన ఒక ప్రశ్న ఉన్నది, ఏంటో తెలుసా? వినండి అయ్యలారా, వినండి, శివ కుసో వినండి. ఏం ప్రశ్న ఎందుకు తెలుసా? వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఓడంతా సర్చ్ చేసి వెళ్ళలే, డైరెక్ట్గా కిందకి వెళ్ళి ఈయనతో వెళ్ళారు. ఎందుకు తెలుసా? ఈయన మాటలు వింటే, ఈయన మాట ఆజ్ఞాపిస్తే ఇవన్నీ మనం అయిపోతాం వాళ్ళకి తెలుసు, ఇవన్నీ ఆగిపోతాయని తెలుసు. అయితే వీళ్ళు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళలేరు కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సూర్యుడిని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు కదా. చంద్రుని ఎవరు సృష్టించారు? నీటిని ఎవరు సృష్టించారు? ఆకాశమును ఎవరు సృష్టించారు? ఈ సృష్టిని అంతటి ఎవరు సృష్టించారు? దేవుడు. నువ్వు దేనికి భయపడతావు? నువ్వు సూర్యునికి భయపడతావు, నువ్వు అందుకే గ్రహం వస్తే బయటకు రావు. చంద్రునికి భయపడతావు, నువ్వు నీళ్ళకు భయపడతావు, అగ్నికి భయపడతావు, వీటిని చేసే దేవుడికి భయపడవు. అయితే అది పాయింట్ వేరు, దాన్ని వదిలిపెట్టాడు. అయితే వీళ్ళు అన్ని సృష్టించింది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు నా కొడుకు ఎవరి మాట వినాలి? నా మాట వినాలి. ఎవరి మాట? నీ మాట. మీరు చెప్తే వినకపోవచ్చు, నేను చెప్తున్నాడా? వింటాడు. ఎందుకు? నా కొడుకు నా మాట వినాలి. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? మనము చెప్తే ఈ సముద్రం వినదు కదా, మనం చెప్తే ఈ సముద్రం లోపడదు కదా, ఎవరి మాటకు లోపడతాయి? ఆయన ఉన్నాడు కింద, ఆయన దగ్గరికి వెళ్తామని వెళ్ళారు. మీకు అర్థమైందా? నీ కష్టం నీ మాట వినదు, నీ బాధ నీ మాట వినదు, నీ కష్టం నీ మాట వినదు, నీ శోధన నీ మాట వినదు, కానీ ప్రతి కష్టము ఆయన నామానికి లోబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి లోబడుతుంది? యేసయ్య నామానికి లోబడుతుంది. కనుక నీ కష్టము నీ మాట విననప్పుడు, నీ బాధ నీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, ఆ కష్టము ఎవరి మాట వింటుందో ఆయన యొద్దకెళ్ళి నువ్వు మోకరించాలి. అంటే నీ అప్పు నీ మాట వినినప్పుడు, నీ అప్పు ఎవరికి లోబడుతుందో ఆయనకు నువ్వు మోకరించాలి. ఎల్లమ్మ మాట వింటుందా? పోయి మోకరించు, నో ప్రాబ్లం, మోకరించు. నువ్వు తెలుసుకో, రుచి చూసి తెలుసుకోన్నారు కదా, వెళ్ళు. ఎవరికి ఇవన్నీ లోబడతావో, ఎవరి అందు సమస్య సృష్టి ఉన్నవో ఆయన మాట మాత్రమే నువ్వు వింటాయి. ఈరోజు మనం ఎంత భయంకరంగా తెలుసా? ఈయన మాట, ఈ ఓడలో యేసు ప్రభువుని పెట్టుకొని సముద్రమా నిమ్మలమో ఓ తుఫాను ఆగిపోతాయా? నువ్వెవరు? నీవు సృష్టివే. వాటిని సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు వస్తేనే పని అవుతుంది. ఆయన యుద్ధకు రా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నెబుకద్నెజరు అనుకున్నాడు, వీళ్ళు ఈ ముగ్గురు యవనస్తులు, వీళ్ళని చంపేస్తా, వేసేస్తా, మొత్తం వీళ్ళని అగ్నిలో పడేస్తా, అగ్నిలో మొత్తం విలవిల్లు ఆడిపోవాలి. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ ప్రాణం నెబుకద్ చేతిలో లేదు, ఆయన ప్రాణం దేవుడు ఆజ్ఞాపించకుండా నీవు అగ్నిలో ఉన్నా సరే నీకేమి కాదు. దేవునికి సోదరుని చప్పట్లు కొట్టి దినమాయ పదం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, నీ కష్టం వచ్చినప్పుడు నీ బాధపడ్డం కాదు, కానీ నీ కష్టము ఎవరి మాట వింటుందో ఆయన ఎదుట వచ్చి నువ్వు మోకరించాలి. అర్థమైందా? మరి ఎంతమంది మోకరిస్తున్నారు కదా? నీ కష్టం ఎట్లా, నా శక్తితో ఎట్లా జయించాలి, నా బలముతో ఎట్లా అధిగమించాలి, నా బలముతో ఎట్లా జయించాలి, నా పోరాటంతో ఎట్లా జయించాలి, నీ పోరాటమే నీకున్నది. కానీ నీ కష్టంలో నేను మోకరించి దేవుని అడగాలి ఎంతమంది నిర్ణయం తీసుకున్నారు? నీ కష్టంలో ప్రెషర్ ఎక్కువైన కొద్దీ, నీ కష్టం ఎక్కువైన కొద్దీ సాంబ్రాన్ ఉంటుంది. ఎంత దంచితే అంత సువాసన కదా, అంత వాసన వస్తుంది. ఎంత దంచితే అంత వాసన. మనది రివర్స్ కేటగిరీ, ఎంత దంచితే అంత వాసన పోతుంది మనది కదా. ఎంత కష్టం వస్తే అంత వెనకకెళ్ళిపోతాం దేవుడికి మనం, ఎంత కష్టం వస్తే అంత వెనకకెళ్ళిపోతాం ప్రార్థనకు మనం, ఎంత కష్టం వస్తే అంతకెళ్ళిపోతాం ప్రార్థన మనం. దేని బిడ్డ,
ఈరోజు నువ్వు ప్రార్థన మానేయడానికి అంటే చర్చికి మానేయడానికి కాదు, నువ్వు వాక్యం చదవకపోవడానికి, నువ్వు ప్రార్థన చేయకపోవడానికి కారణం నీ హృదయంలో ఎక్కడో నువ్వు దాచుకున్న చిన్న పాపం. నీవు దీన్ని కాదనలేవు, నువ్వు కానలేవు. నేను వాక్యం మానివేస్తే నా హృదయంలో ఎక్కడో ఉంది పాపం, ఎక్కడో ఉంది పాపం. ఇది నన్ను చేయనిస్తలే, చదవనిస్తలే వాక్యం, ఇది నన్ను చేయనిస్తలే ప్రార్థన, ఇది నన్ను మోకరించనివ్వట్లే. ఎందుకు తెలుసు. ఒకవేళ శిష్యులు గనక యేసు ప్రభు యొద్దకు వెళ్ళకపోతే ఏమవుతుంది? దర్శన కాదు, విశ్వాస ఏమవుతుంది? సరే విను, వాక్యం వినమ్మా. ఏమవుతుంది? ఓడా మునిగిపోతుంది. నీ పాపం ఉంటే నువ్వు ఆ యేసు ప్రభు దగ్గరికే పోనీయది నీ పాపం. కాబట్టి ఏమవుతుంది? అదే కష్టంలో, అదే బాధలో ఊగుతా ఉంటావు జీవితాంతం. ఇంతగా ఊగుతా ఉంటావు జీవితాంతం అంతా. ఎంతో కష్టపడతావు, ఎంతో ప్రయాసపడతావు, ఏ ఫలితం ఉండదు, రాదు. యేసు ప్రభు యొద్దకు వచ్చేంత వరకు, ఆయన ఎదుట మోకరించి నీ కష్టముల గురించి ప్రార్థించే వరకు కొట్టుకొని ఉంటావు ఇంట్లో. అంతే, బేషన్లో నీళ్ళు పోయినట్టు అంతే. జయం కనిపిస్తుంది, రాదు. కష్టపడతావు, ప్రయోజనం ఉండదు. అవన్నీ ఎవరికి లోబడతావో ఆయన యొద్దకు నువ్వు వచ్చి మోకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ హృదయంలో ఏదో మూల పాపం ఉంది దేవుని బిడ్డ, కనుకనే నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఇది సత్యం. బిజీ కాదు, నీవు బిజీగా లేవు, నాకు టైం లేదు కాదు. పాపం ఉంది నీ హృదయంలో. నా హృదయంలో పాపం ఉంది, ఎక్కడో ఒక మూలకు పాపం ఉంది. ఆ పాపం ఏంటో తీసి బయటకు పెట్టినప్పుడు అప్పుడు నీ గోడ, నీకు నీ దేవుడికి ఉన్న గోడ పగిలిపోతుంది. అప్పుడు నీ దేవుడితో డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఈరోజు చాలా మందికి వారి పాపం ఏంటో తెలియదు, వారి తప్పేంటో తెలియదు, దేవుడు ఎదుట వాళ్ళు చేసిన నేరం ఏంటో తెలియదు. ఎంత గొప్ప దేవుడండి. నువ్వు ఎంత ఘోర పాపివన్నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎంత భయంకరమైన పాపివన్నా అని ఎదుట మోకరించి ప్రభువా, మళ్ళీ అదే సీక్వెన్స్. పాపము కూడా ఆయన మాట, పాపము కూడా ఆయనకే లోబడుతుంది. ఆయన మరణపు ముళ్ళుని విడిచిపెట్టి ఆయన రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగుతున్న వాక్యంలో మనకు రాయబడుతుంది. ప్రభువా, నేను పాపిని అనే పాపాలు క్షమించను ప్రార్థించిన వెంటనే నీ ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పాపాన్ని పెంచి పోషిస్తున్నావు? ఒకసారి చేసావు, తెలుసో తెలియకో పడ్డావు, అపవాది బలహీనతలో పడ్డావు, అదే ఊహించేసుకొని అదే బలహీనత పెట్టుకొని నేను ఇంకా పాపిని, నేను దేవుడి దగ్గర రాను, దేవుడు నన్ను ప్రేమించాడు. ఎవరు చెప్పారు ఈ అబద్ధం? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. పేతురు ఎంత భయంకరమైన అబద్ధికుడు, తోమా ఎంత డౌట్, ఎంత అనుమానం కలిగిన వ్యక్తి. శిష్యులో ఎవరైనా ఘనమైన వారు ఉన్నారా? రాజులున్నారా? చెప్పండి, రాజులున్నారా? రాజకీయ నాయకులు ఉన్నారా? వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని కాళ్ళను కడిగాడు, శుభ్రపరిచాడు. పేతురు లాంటి వ్యక్తి కాళ్ళు పట్టుకొని శుభ్రపరిచాడు. తోమా లాంటి వ్యక్తి కాళ్ళు పట్టుకొని కడిగి శుభ్రపరిచాడు. అలానే ఎంతో మంది శిష్యుల కాళ్ళు పట్టుకొని కడిగి శుభ్రపరిచాడు. ప్రభు అనే ఇంత బలహీనుని, ఇంత చెడ్డోని ప్రభు అయినా సరే నువ్వు నాకు ఇష్టం అని చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకొని కడిగి శుభ్రపరిచాడు. అది దేవునికి ఇస్తున్న విలువ, అది దేవునికి ఇస్తున్న విలువ. కాళ్ళు పట్టుకొని శుభ్రపరిచి వాళ్ళని పరిచర్య నిమిత్తమే సిద్ధపరిచాడు. వాళ్ళ జీవితంలో ఎన్ని సంపాదిస్తే అర్హతను వాళ్ళు పొందుకోగలుగుతారు, ఎన్ని జీవితంలో అయినా అర్హతను వాళ్ళు పొందుకోవాలి. అయినప్పటికీ వెళ్ళి మోకరించి వాళ్ళు కాళ్ళు పట్టుకొని ప్రభువా, వాళ్ళు యేసయ్య వాళ్ళు కాళ్ళు పట్టుకొని కడిగి, ఆఖరి యూదా ఇస్కరియోతు వంటి వాడే సరే అటువంటి చెడ్డ జీవితం జీవిస్తున్నా సరే కాళ్ళు పట్టుకొని కడిగి పరిశుద్ధపరిచాడు. ఆయన కడగలేని పాపము లేదు. నువ్వు ఎంత ఘోరమైన పరిస్థితి అయినా సరే ఆయన తగ్గించుకొని, ఫిలిప్పీ రాసిన 5:12 ఆయన తగ్గించుకొని నీకోసం రిక్తునిగా వచ్చి నీ కాళ్ళు పట్టి కడుగుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కాళ్ళు తుడుటకు, అనగా ఎంత నీచమైన కాళ్ళు, అన్ని దుమ్ములో ధూళిలో వెళ్ళే కాళ్ళు, ఈ కాళ్ళు పట్టి తుడవడానికి, పరిశుద్ధపరచడానికి, ఈ సోపుతో కడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేని బిడ్డ, నీ జీవితాన్ని పట్టుకొని రా. నీ పాపం ఇది లాస్ట్ మనం చూద్దాం. ఈ లాస్ట్కి మనం చూద్దాం. అయ్యా వింటున్నారా? ఎంటర్టైన్మెంట్ అవుతుంది, రైట్, వినండి. కాబట్టి ఆయన కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలోనికి రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అయితే ఒక ప్రాముఖ్యమైన సత్యం ఈ ఒక్క మాట మీరు వినాలి. ఈ మాట చాలా అర్థంతో కూడిన మాట. ఇప్పుడు 39వ వచనానికి
41వ వచనానికి 41వ వచనానికి 2 వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసాలు మనం చూసుకొని మనము ముందుకు వెళ్ళిపోదాం. 40వ వచనం చదువుదాం చూడండి. అప్పుడు ఆయన వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చాలు. ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అంటే 2 భావ ప్రకటన. అయ్యా వింటున్నారా? సునీల్ గారు, నవీన్ గారు, అద్వేలి వినండి. 2 భావ ప్రకటనలు ఉన్నాయి. ఒకటి, వారు భయపడుతున్నారు 40వ వచనంలో. 41వ వచనంలో వారు మిక్కిలి భయపడుతున్నారు. గమనించారా? మళ్ళీ చదువుదాం చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా చదువుదాం చూడండి. 40వ వచనం చదువు. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు. చాలు. 41వ వచనం చదువుకుందాం. వారు మిక్కిలి భయపడి అంటే సూపర్లేటివ్. భయము, ఎక్కువ భయం. ఓకే, సంతోషం, స్మైల్. అయ్యా ఎవరు మాట్లాడుతున్నారు దయచేసి వినండి. ఓకే, ఇప్పుడు స్మైల్ అంటే ఏంటి? చిరునవ్వు. నవ్వు అంటే ఏంటి? ఇది అంటే ఇంత దరిద్రంగా నవ్వరు కానీ బాగా నవ్వుతారు. చాలా నవ్వండి సార్. రైట్, అట్లా. ఓకే, ఇది నవ్వు. అయితే వీళ్ళు 40వ వచనంలో భయపడుతున్నారు, 41వ వచనంలో మిక్కిలి భయపడుతున్నారు. అయితే వినండి, ఇది చాలా మెయిన్. ఇది మీరు మిస్ అవ్వద్దు. వినండి. అయితే వీళ్ళకు భయము పుట్టించింది కష్టము కాదు. వీళ్ళు మిక్కిలి భయపడే దేని వల్ల తెలుసా? ఆ పరిశుద్ధుడు వాళ్ళ బోట్లో ఉన్నాడు. అది వీళ్ళకి మిక్కిలి భయం పుట్టించింది. ఇప్పుడు అసలు చెప్తున్నాడు, ఇప్పటి వరకు మీరు కష్టానికి బాధకు భయపడ అవసరం లేదని చెప్తున్న దేవుడు ఇప్పుడు ఏ వార్తను మనకు బోధిస్తాడు తెలుసా? మీరు భయపడాల్సింది బయట ఉన్న కష్టానికి కాదు, నీ దోణెలో ఉన్న నీ దేవుడికి నువ్వు భయపడాలి. నీ దోణెలో ఉన్న దేవుడికి నువ్వు భయపడాలి. వింటారా? మీ దోణెలో ఉన్న దేవుడికి నువ్వు భయపడాలి. ఇది మనకే కాదు, అబ్రహాం కూడా చెప్తున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం చదువుకొని చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము చూడండి ఎంత అద్భుతమైన మాట. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము చెప్తున్న మాట ఏంటండి? 18వ 27వ వచనం ఏం చెప్తున్నాడు? అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనై ఉన్న నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఎంత భయం! ఏ మాట అది? ఏం చెప్తున్నాడు? ధూళి లాంటి నేను, మన్ను లాంటి నేను, అమ్మో నా ప్రభుతో నేను మాట్లాడలేను అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనోహ చెప్తాడు ఆ భార్యకు సంస్థానం గురించి వచ్చినప్పుడు, మన అందరం చచ్చిపోబోతున్నాం, నేను దేవదూతను చూశాను, మన అందరం చనిపోబోతున్నాం అని చెప్తున్నాడు. అంతమా యెషయా ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. గడ్డే చదువులా మళ్ళీ చదువు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ చెప్పు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, జనుల మధ్య నివసించువాడని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? యెషయా చెప్తున్నాడు. భయంతో చెప్తున్నాడు. మోషేని అంటాడు, మోషే చెప్పులిపి బయటకున్నాడు, చెప్పులిపి లోపలికి రా, బయట నీవు నిలబడు స్థలం పరిశుద్ధమైనది, చెప్పులు వదిలి లోపలికి రా. భయముతో వచ్చాడు. దానియేలు 10వ అధ్యాయం మూర్ఛపోయాడు. యోహాను ప్రకటన 1వ అధ్యాయంలో పడిపోయాడు, మాటలు లేక ఉన్నాడు, ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటున్నారు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? ఒక ఆయన విశ్వాసులకు తండ్రి, ఇంకొక ఆయన ఐగుప్తు నడిపించిన నాయకుడు, నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఇంకొక ఆయన యోబు కూడా భయపడ్డాడు. యోబు గ్రంథంలో కూడా మనం చదవచ్చు. వీళ్ళందరూ యెషయా గొప్ప ప్రవక్త. వీళ్ళందరూ దేనికి భయపడుతున్నారో తెలుసా? వాళ్ళ దోణిలో ఉన్న దేవుడికి భయపడుతున్నారు. ఈరోజు నువ్వు భయపడాల్సింది
నీ దోనె బయట ఉన్న నీ కష్టానికి నువ్వు భయపడొద్దు. అయ్యా వింటున్నారా? నీ దోనె బయట ఉన్న నీ ఇబ్బందికి నువ్వు భయపడ, దేవుడు చూసుకుంటాడు, దేవుడి మాట వింటాడు. నీవు భయపడాల్సింది నీ జీవితంలో, నీ బ్రతుకులో నీతో పాటు ఉన్న నీ దేవుడికి నువ్వు భయపడాలి. ఈ భయం నీకు వస్తుంది చూడు. ఒకళ్ళు చెప్పొస్తుండే వాక్యం చదువుమని, చదువుతూ అట్లనే. ఒకళ్ళు చెప్పొస్తుండే ప్రార్థన చేయమని, చేస్తావు అట్లనే. ఒకళ్ళు చెప్పొస్తుండే మందిరానికి రమ్మని, వస్తావు అట్లనే. ఒకళ్ళు చెప్పొస్తుండే సువార్త ప్రకటించమని, చెప్తావు అట్లనే. ఒకళ్ళు చెప్తా వస్తా అట్లనే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా నీవు ఈ భయము కలిగి ఉన్నప్పుడు నీవు నీ కుటుంబం వర్ధిల్లుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చేస్తుంది ఏంటి? దోనె బయట ఉన్న కష్టానికి భయపడుతున్నాము, దోనె బయట ఉన్న తుఫానికి భయపడుతున్నాము. దోనెలో ఉన్న దేవుడికి నువ్వు భయపడట్లేదు, నువ్వు భయపడట్లేదు. చెప్పు, నీ పిల్లల్లో ఉందా ఈ భయం? చెప్పన్నా అక్క, చెప్పండి. మన పిల్లల్లో ఉందా ఈ భయం? దేవుడి గురించి భయం. మన కుటుంబాల్లో ఉందా ఈ భయం? మనలో ఉందా ఈ భయం? దేనికి భయం ఉంది? రేపు పొద్దున చిట్టి ఏం కట్టాలో ఉంది భయం నీకు. ఉందా? రేపు పొద్దున చిట్టి ఎట్లా కట్టాలో ఉంది భయం. రేపు పొద్దున హాస్పిటల్ ఖర్చు ఎంత ఉంది భయం. ఈరోజు లేటు పోతే సాయంత్రం తావత్రం మటన్ అయిపోతుందా ఉంది భయం నీకు. నీకే భయం లేదు. నీ జీవితంలో దేవుడు ఉన్నాడు, ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి అన్న భయం నీకు లేదు. ఆ భయం నువ్వు పొందుకోవాలి. ఆ భయం నువ్వు ఉన్నప్పుడు అప్పుడే చెప్తున్నాడు, నీవు ఈ దోణెలో ఉన్న దేవుడికి భయపడితే నీ దోణె బయట ఎంత తుఫాను వచ్చినా నువ్వు భయపడవు. హల్లెలూయా, హల్లెలూయా. దోణెలో ఉన్న దేవుడికి నువ్వు భయపడకపోతే బయట వచ్చే చిన్న పిల్లగాలైనా నువ్వు వణికిపోతావు, నువ్వు వణికిపోతావు. ఇప్పుడు చెప్పండి, ఓడలో ఎవరెవరున్నారు? అయ్యా చెప్పండి, అంత భయంకరంగా ఉన్నాను ఈరోజు నేను. చెప్పండి, ఓడలో ఎవరెవరున్నారు? ఎవరెవరున్నారు? శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఏ వృత్తి గలవారు ఉన్నారు? ఏ వృత్తి గలవారు ఉన్నారు? చేపలు పట్టేటోళ్ళు ఉన్నారు, వివిధ రకాలైన వృత్తి గలవారు ఉన్నారు. కార్పెంటర్, యేసుప్రభు బ్రదర్స్ ఉన్నారా? వడ్రంగి వారు ఉన్నారు. వీళ్ళు కాపాడొచ్చు కదా, వీళ్ళు కాపాడొచ్చు కదా. ఈ బోటు పగిలిపోయింది అండి, ఈ పులిపిట్టు ఊడిపోయింది, నాకు ఎవరు కావాలి ఇప్పుడు? కార్పెంటర్ కావాలి కదా. తెలుగులో ఏమంటారు తెలియదు, కార్పెంటర్ అందరూ తెలుసు, అన్ని ఇంగ్లీష్ మీడియమే కదా. ఓకే, వడ్లైనా కావాలి కదా. ఆయన వస్తే ఏం చేస్తాడు? దీన్ని చెక్ చేస్తాడు కదా. ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయినా ఎవరు కావాలి నాకు? మొన్న ఒక నీళ్ళలో పోయిపోతే రాము ఉరికిపోయి తీసుకొచ్చాడు. ఎందుకు చెప్తున్నంటే, ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నారు, మునిగిపోతున్నారు, ఎవరు కావాలి మీకు? ఈత వచ్చిన వాళ్ళు కావాలి. ఇప్పుడు బోట్లో ఆ బోటు పగిలిపోయింది, ఆ దోణి పగిలిపోతుంది, దాన్ని సరిచేయగల ఒడ్డోళ్ళు ఉన్నారు, కార్పెంటర్స్ ఉన్నారు. ఒకవేళ మునిగిపోతే వీళ్ళని పట్టుకొని ఒడ్డుకు తీసుకురాగల జాలర్లు కూడా, కానీ ఎవ్వరు పనికిరారు. ఆ బోటు సరిచేయగల కార్పెంటర్లు ఉన్నా వాళ్ళు రక్షించలేరు. మునిగిపోతే పట్టుకొని బయటకు తీసుకురాలి ఈతగాళ్ళున్నా వాళ్ళు కూడా రక్షించలేదు. యెహోవాయే రక్షకుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే రక్షించువాడు. కార్పెంటర్తో నవ్వదు. నువ్వు మంచి కార్పెంటర్ అయి ఉండొచ్చు, కాదు పని. నువ్వు గొప్ప జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు, ధనవంతుడు అయి ఉండొచ్చు, నువ్వు ఎన్నో సంపాదించుకోవచ్చు. నీవు సంపాదించుకోవలసినది దేవుణ్ణి. నీ దోణిలో ఆయన ఉన్నాడా? వీళ్ళు కష్టం రాగానే పరిగెత్తుకొని కింద చూస్తే దేవుడు ఉన్నాడు అక్కడ. నీ కష్టంలో నీ పరిగెత్తుకొని మోకరించినప్పుడు ఏదుంటే దేవుడు ఉన్నాడా? దేవుడా ఉన్నాడా? ఉంటే భయపడు. ఎందుకు భయపడతలేవు? ఏది భయం? ఏది? ప్రార్థన చేయకపోతే అమ్మో భయమేది? వాక్యం చదవకపోతే అమ్మో భయమేది? దేవుడు లేకపోతే అమ్మో భయమేది? ఈరోజు నీ బ్రతుకున్నావట నీ బలం కారణం అనుకుంటున్నావా? నీ ఆరోగ్యం కారణం అనుకుంటున్నావా? దేవుడి కృప నీ మీద ఉంది కనుక నువ్వు బ్రతికి ఉన్నావు ఈరోజు. నువ్వు బ్రతికి ఉన్నావు ఈరోజు కదా. నీ ఫ్లైట్ ఎక్కగలుగుతామా మనము? మనకు అంత స్తోమత లేదు. మనకి వాళ్ళు లక్షలు పెట్టెక్కారు, చనిపోయారు. కొన్నిసార్లు ఆటోలో కూడా ప్రయాణించలేని పరిస్థితి మనది. ఆయన నీవు నన్ను సజీవ లెక్కలో దేవుడు నిలబెట్టాడు దేవుడు కదా. చిన్న సందీప్ గారు భయంకరమైన యాక్సిడెంట్ అయింది, భయంకరమైన యాక్సిడెంట్ అయింది, తలకు భయంకరంగా దెబ్బలు తగిలాయి కదా. వాడు బ్రతికాడంటే దేవుని చిత్తం, దేవుడి కృప.
అంత భయంకరమైన యాక్సిడెంట్. కాలు జారి బాత్రూంలో పడ్డాడు. సప్త సముద్రాలు ఇది బాత్రూంలో కాలు జారి చచ్చిపోయినోడు. కాలు జారి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కిందకు ఊరికే స్కిడ్ అయిన చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా వాళ్ళు చనిపోలేదు కదా. ఈరోజు నీ గుర్తించి సత్యం ఏంటంటే, నీ బలము కాదు నిన్ను కాపాడేది, నీ డబ్బు కాదు నిన్ను కాపాడేది, నీ ధైర్యము కాదు, నీకున్న ఏది నిన్ను కాపాడదు. నీ దోణిలో ఉన్న యేసయ్య ఒక్కడే నిన్ను కాపాడగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడా యేసయ్య నీ దోణిలో? ఉన్నాడా యేసయ్య దోణిలో? ఉంటే భయపడు, ఉంటే భయపడు. అబ్రాం పక్క నిలబడితే అసలు చూడగలుగుతాం అబ్రాంని? అబ్రాం చూడగలుగుతామా? అబ్రాం చూడగలుగుతామా? ఒక విషయం అండి, రేపు పొద్దున చచ్చిపోయిన తర్వాత పరలోకానికి పోతారు కదా ఎట్లయినా. అబ్రాహాం వచ్చి అడిగింది అనుకో, అబ్రాహాం వచ్చి అడిగిన, లేకపోతే యోనా వచ్చి అడిగిన అనుకో, నేను యోనాలో రాసిన నా యోనా పుస్తకం నీకు ఏం మాట ఇష్టం అంటే ఏం చెప్తావు? నువ్వు ఎన్నడూ బైబిల్ చదువు, యోనాలో అనాల్సి వస్తుంది. దానియేలు వచ్చి అడిగిన అనుకో, నా దానియేలు బుక్ చదివినావు అశోక్ అంటే నేను చదివినయ్యా అంట. ఏ మాట ఇష్టం అంటే నువ్వు చదవకపోతేవి. మత్తయి వచ్చి అడిగిన అనుకో, మత్తయి సువార్తలు ఏ మాట ఇష్టం నీకు అంటే, మత్తయి సువార్తలో నాకు ఆ కీర్తన ఇష్టం అన్నావు అనుకో, ఎంత చదువుతుంది కదా. పరలోక రాజ్యంలో ఇంత పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నీకు అవకాశం ఉన్నప్పుడే, దేవుని బిడ్డ, నీవు బ్రతికి ఉన్నప్పుడే ఈ వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. నేను చెప్పాల్సింది రెండే మాటలు చెప్పి ముగిస్తారు. ఒకటి, నీ దోణె బయట నీ జీవితంలో ఎంత కష్టం ఉన్నా నిన్ను అద్దరికి చేర్చేవాడు దేవుడు ఒక్కడే. నీ అప్పు ఎంత నుండని, నీ రోగం ఎంత నుండని, నీ కష్టం ఎంత నుండని, నిన్ను అద్దరికి చేర్చేవాడు ఎవరు? యేసయ్య ఒక్కడే. ఆయన ఒక్కడే. నీ బలము కాదు, ధైర్యము కాదు, ఏది కాదు. ఆయన ఒక్కడే నీ కష్టం నుండి గట్టెక్కించగల దేవుడు. నువ్వేం చేయాలి? నీ కష్టము ఎవరి మాట వింటుందో నువ్వు వెళ్ళి ఆయన దగ్గరతో మోకరించి ఆయన అడగాలి. రెండవది, నీ బయట ఉన్న కష్టానికి నువ్వు ఎందుకు భయపడొద్దు? ఇప్పుడు మహేష్కి బండి రాదు అనుకో, నా బండి మీద మహేష్ కూస్తున్నాడు. మహేష్కి రాదు, నాకు వచ్చి బండి. మహేష్ భయపడాలి పట్టనని చెప్పండి. మహేష్ భయపడాలన్నా? ఎందుకు? నాకు వచ్చి కదా, నాకు భయపడాల్సిందే. పట్టణ భయపడదు. ఎందుకు? అన్నకొచ్చు, నాకు రాకపోయినా సరే. అదేవిధంగా నీ కష్టాలు నువ్వు భయపడదు. ఎందుకు? నీ కష్టాలు నీ మాట విని ఆయన మాట వింటాయి కదా. ఇప్పుడు మహేష్ నాకే వ్యతిరేకం చేసిన అనుకో, నేను చేతిలో పెడతా, నేను సైకిల్ మీద చేతులు వదిలి పెడతా. ఏమవుతుంది అప్పుడు? సైకిల్ బోల్తా పడుతుంది. కాబట్టి మహేష్ చూడాల్సింది బయట ఉన్న దానికి కాదు, సైకిల్ దొక్కుతున్న నాకు భయపడాలి. అలాగే నీవు భయపడాల్సింది బయట ఉన్న నీ కష్టానికి కాదు, నీ ఇంట్లో నీతో పాటు రోజు ఉన్న నీ దేవుడికి భయపడాలి. నీవు పాపం చేసి ఒక్క నిమిషం ముందు ఆలోచించు, దేవుడి కళ్ళు అక్కడ ఉన్నాయి. నీవు వాక్యం చదవకుండా నీవు టైంపాస్గా రోజు చేసి చెప్పారు కదా, నీవు బిజీగా లేవు. పాపం ఉంది నీ హృదయంలో, తీసివేసుకో. మొత్తం రోడ్ అంతా తిరిగి బయటంతా ఉండి టైంకి వచ్చి బలలో పాలు వద్దు. మీరు నన్ను తిట్టుకున్నా సరే వద్దు. వీళ్ళందరూ నేను దుమ్ము ధూళి, అయ్యా నాకు యోగ్యత లేదు, అర్హత లేదని భయపడుతూ వణుకుతూ, నాకు ఇంట్లో అమ్మో నీ ఎదురు నిలబడి వణుకుతుంటే నువ్వు సిగరెట్ తాగి మొత్తం తిరిగి వచ్చి బలలో చేయబెడతావా? ఎంత భయముతోనే సన్నిధిలో నిలబడాలో జ్ఞాపకం చేసుకోవాలి. వారమంతా ఇంట్లో బూతులు మాట్లాడి ఆదివారం వచ్చి పరిశుద్ధులాగుంటే బలలో పాల్గొంటావా? వారమంతా వాక్యంలో చదవకుండా, ప్రార్థన చేయకుండా ఆదివారాన్ని పరిశుద్ధులని చెప్పుకుంటే దేవుడు చూడట్లేదు. దేవుని బిడ్డ, నీ భయానికి, నీ కష్టానికి భయపడుతున్నావు. నీ దోణలో ఉన్న దేవుడికి నువ్వు భయపడట్లేదు. చెప్పకపోతే నేను మిమ్మల్ని మోసం చేసినావు అవుతా. దయతో రెండు చేతులు జోడించి మీకు చెప్తున్నాను, నీ దోణిలో ఉన్న దేవుడికి నీవు భయపడినప్పుడు యేసయ్య ఎంత చక్కగా పడుకున్నాడు తలగాడేసుకొని, నీ కష్టంలో నీవు కూడా అంతే ప్రశాంతంగా పడుకుంటావు. హల్లెలూయా. నాకు తెలియదు నువ్వు ఎన్ని రోజులు అయిందో నువ్వు మంచి నిద్రపోయి. నేనైతే 10 నిమిషంలో పడుకుంటా. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు నిద్ర వస్తుంది. ఎక్కడున్నా సరే, డ్రైవింగ్లో కాదు, ఏడున్నా సరే 10 నిమిషాలు నిద్ర పట్టేస్తా. నీవు ప్రశాంతంగా ఎప్పుడు పడుకోగలుగుతావు తెలుసా? నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే విశ్వాసం నీకు వచ్చినప్పుడు నువ్వు ఇంత నిమ్మలంగా నువ్వు పడుకోగలుగుతావు. శాంతి, నా శాంతిని మీకు ఇస్తున్నాను చెప్తున్నాడు. ఓ శాంతి లేకుండా వచ్చిన జనులారా,
సమాధానం లేకుండా కుటుంబాలైనా సరే ఈరోజు నీ దోణిలో ఉన్న దేవుడి యొద్దకు మోకరించి కుటుంబ సమేతముగా భార్యతో భర్త ఇద్దరు కలిసి, తల్లిదండ్రులు కలిసి, పిల్లలు కలిసి, కుటుంబ సమేతంగా ఎలుగెత్తి దేవుని అడగండి. ఈ సంవత్సరంలో మీ కష్టాలు పోకపోతాను అడగండి. ఈ సంవత్సరంలోకి నెమ్మది రాకపోతాను అడగండి. ఈరోజు నువ్వు చెయ్యాలి ఆ ప్రార్థన. ఒక్క ప్రశ్న ముగిస్తున్నాను. నీ దోణిలో ఉన్న దేవునికి భయపడుతున్నావా? భయపడు. భయపడితే వాక్యం చదువుతావు, భయపడితే ప్రార్థన చేస్తావు. నీవు చదివి అప్పుడు దమ్ముతో నువ్వు చెప్పగలుగుతావు నీ పిల్లలకి, ఏయ్ బైబిల్ చదువురా. అప్పుడు నీ పిల్లని ఎదిరించడు, కూర్చొని వాడు కూడా బైబిల్ చదువుతాడు. ఏయ్ చర్చి పోరా, నువ్వు చెప్పవసరం లే, నీకంటే ముందు రెడీ అయ్యి వాడు వస్తాడు. అది అవ్వాలంటే నీ దోణిలో దేవుడు ఉన్నాడు అన్న భయం నీకు రావాలి. పోనీ ఇప్పటి వరకు ఆయనను గుర్తించకుండా ఆయన పక్కన పెట్టుకొని సిగరెట్ తాగినవో, ఆయన పక్కన పెట్టే మందు అయినవో, ఆయన పక్కన పెట్టి రకాలైన పాపాలు చేసినవో, ఆయన పక్కన పెట్టుకొని నువ్వు బిజీగా అయిపోయినవేమో. ఇప్పుడు నీ హృదయం మార్చుకోవాలి దేని బిడ్డ. ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఇదే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. నీకు నాకు రేపు సమయం ఉండకపోవచ్చేమో. గొప్ప సమయం దేవునికి ఇచ్చాడు. నీ మోకరించి, ప్రభువా ఈ తప్పు నేను చేశాను. నువ్వు డౌట్ పడకు, నా పాపాన్ని క్షమిస్తాడా, నా తప్పు క్షమిస్తాడా అనకు. నీ కాళ్ళు కడుగుతాడు ఆయన. హీ విల్ వాష్ యువర్ ఫీట్. నీ కాళ్ళు కడుగుతాడు ఆయన. అర్రి కాల్చి నడినొత్తు వరకు హిస్సోపుతో నిన్ను కడుగుతాడు. రక్తముతో నిన్ను కడుగుతాడు. నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. నీవు గుర్తి సత్యం ఒకటే, నువ్వు ఎంత సంపాదించినా దేవుడు ఉంటేనే నీ వద్దరికి చేరగలుగుతావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.